హలో అందరికీ! ఈరోజు ఈ డ్రెస్ మెటీరియల్‌ని మనం కట్ చేయబోతున్నాం. దీనికోసం ముందు ఇది పట్టుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ అయితే టాప్ వచ్చింది. కింద పార్ట్ ఏమో బాటమ్ ప్యాంట్ పార్ట్ వచ్చింది. మనకి 2 మీటర్స్ లైనింగ్ ఇచ్చారు. దీన్ని స్టిచ్ చేయమని. ఇప్పుడు 2 మీటర్స్ లైనింగ్‌ని కూడా మన హైట్ ప్రకారం ఎంత కావాలో అంత తీసుకొని 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. 4 పీసెస్ వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ముందు హైట్ మార్క్ చేసుకుందాం. హైట్‌కి వచ్చేసి నాకు 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీడియం సైజ్ వాళ్ళకండి 22 మనకి 40 ఏజ్ వరకు ఈ హైట్ సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ తీసుకున్నా పర్లేదు. 40 ఇంచెస్ సరిపోతుంది. ఇలా హైట్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర, 14 ఇంచెస్ దగ్గర, 20 ఇంచెస్ దగ్గర. ఇక్కడ మనం నెక్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాం. 3.5 ఏమో షోల్డర్‌కి, 3 ఇంచెస్ ఏమో నెక్‌కి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 6.5కి డౌన్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా! 6.5కి అలాగే 6.5కి ఇలాగ బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి అంటే 7 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత చంక అంటే ఆర్మ్ హోల్ దగ్గర 1.5కి మార్క్ చేసుకొని ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. దీనికోసం ముందు చెస్ట్ ఏరియా మనకి ఎంత సైజ్ ఉంది అనే దాన్ని మార్క్ చేసుకోవాలి. 9.5 ఉందండి ఈ పర్సన్‌కి. సో 9.5 తర్వాత మన నడుము దగ్గరకు వచ్చేసి 8.5 అనమాట. 8.5కి తీసుకొని ఇక్కడ నుంచి ఖర్చు తీసుకున్నాను. హిప్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ ఉంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చులు వచ్చేసి ఫస్ట్ మనం చెస్ట్ దగ్గరికి వచ్చేసి 2 ఇంచెస్, తర్వాత 1.5, తర్వాత 1 ఇంచ్ లేదా 3/4 ఇంచు అంటే పావు తక్కువ 1 ఇంచ్ అనమాట. ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఖర్చు కూడా ఈక్వల్‌గా వస్తుంది. స్ట్రైట్‌గా ఉంటుందన్నమాట. ముడతలు లేకుండా బాగుంటుంది. ఇలాంటి ఖర్చులైతే కొంతమంది 2 ఇంచెస్ మొత్తం కూడా 2 ఇంచెస్ తీసుకుంటారు. ఇలాగ మన ఆర్మ్ హోల్ దగ్గర కూడా రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ ఎంత వస్తుంది, నాకు 8.5 రావాలి. 8.5 వచ్చేసింది అనమాట. ఇలాగ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం డౌన్ వచ్చేసి పైన 10 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే 10 ఇంచెస్ తీసుకోవచ్చు లేదా 11 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు వచ్చేసి మనం 1 ఇంచ్ తీసుకుంటున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసేసుకుందాం. ఖర్చు ఇక్కడ ఎక్కువ శాతం అందరూ 1 ఇంచ్ తీసుకుంటారు లేదా ముప్పావు తక్కువ 1 ఇంచ్ తీసుకుంటారు. మనకు కట్స్ వస్తాయి కదా, మడత పెట్టి కుట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అనమాట అది. అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది అక్కడ తీసుకోవాలి. ఖర్చు ఇలా మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా డ్రా చేసేసుకోండి. ఇక్కడ కట్స్ ఇచ్చిన చోట ప్రతి చోట కూడా మనం టాకాల్లాగా కట్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఫ్యాబ్రిక్‌ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ డిజైన్ అనేది ఎలా తీసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ చూసుకుందాం. దీనికి వచ్చేసి డౌన్ నేను నార్మల్‌గా 6.5 తీసుకుంటారు. నేను కొంచెం పైకి పెట్టమన్నారు కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకొని డౌన్‌కి వచ్చేసి కూడా 3 ఇంచెస్ తీసుకొని ఇలా షేప్ అనేది బాక్స్ షేప్ ఇచ్చుకున్నాను. కొంచెం డిజైన్‌గా ఇద్దామని స్కాలప్ డిజైన్ డ్రా చేస్తున్నాను. మామూలుగా ఇప్పుడైతే మీకు చూపిస్తానికి స్కాలప్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. మామూలుగా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ మనకి డీప్ ఎంత కావాలనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇలా తీసేసుకొని స్కాలప్స్ అనేవి 3 స్కాలప్స్ అనేవి కింద డ్రా చేస్తున్నాను. ఈ నెక్ డిజైన్ అయితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ డిజైన్ని డ్రా చేస్తున్నాను. మనం తర్వాత క్యాన్వాస్ మీద కట్ చేసుకునేటప్పుడు డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ డిజైన్ అని చెప్పడానికి ముందు ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ముందు లోతు అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లోతు వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఖర్చు దగ్గర నుంచి ఇలా సెంటర్‌కి ఉంది కదా, మన ఆర్మ్ హోల్ అక్కడ వరకు హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. ఇప్పుడు 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ కలిపే ఉన్నాయి. బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం ముందు. దీన్ని ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అని రాసుకొని దానిపైన మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ లోతు అనేది తీసుకున్నాం కదా, అది కట్ చేద్దాం. నెక్ అయితే కట్ చేయట్లేదు. వీడియో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లోతు తీసేస్తున్నాను. ఇలా మన కట్స్ వరకు అంటే 2 ఇంచెస్ ఖర్చు ఇచ్చాం కదా, అక్కడ వరకు లోతు అనేది తీసేసుకోవాలి. నెక్ షేప్ వచ్చేసి మనం బక్రం మీద కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇదే ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకుందాం. దీనికంటే ముందు మనం బ్యాక్ పార్ట్ నెక్ని కూడా డ్రా చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనకి ఒక మార్క్ చేసుకుందాం. అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి బియ్యాన్ని బ్యాక్ పార్ట్ అని మార్క్ చేస్తున్నాను. సరి చేసుకొని దీనిపైన కూడా ఇలా మార్క్ చేసేసుకొని దీనికి 3 విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ మన మెడకు వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5, కొంచెం పెద్ద సైజు కాబట్టి 3.5 తీసుకుంటున్నాను. ఇది కంఫర్ట్ ఉంటుంది అనమాట.
ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసేసి మనం 6.5 తీసుకున్నాం. బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం డీప్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 6.5కి బాక్స్ షేప్ మార్క్ చేసుకొని కింద కూడా 3 ఇంచెస్ విడ్తే తీసుకున్నానండి. ఇక్కడ నుంచి మనకి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోండి. డీప్ వద్దనుకున్న మరీ బ్రాడ్ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఇలా చేసేసుకొని మనం కట్ చేసేసుకుందాం. బ్యాక్ సింపుల్‌గా రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ దగ్గర ఒక కట్ ఇచ్చుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుందనమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డ్రెస్ కటింగ్‌లో. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం కట్ చేసుకుందాం. ముందు వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని రెండిటిని కూడా 4 ఫోల్డ్ చేసుకొని 2 ప్యాటర్న్స్ అనేవి కూడా కట్ చేసేసుకుందాం. చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి ఎలా అయితే టాప్ పార్ట్కి 4 ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా ఇలా 4 ఫోల్డ్ చేసుకొని మనం హైట్కి తగ్గట్టు మార్క్ చేసుకోవాలి. నేను 6 ఇంచెస్కి హైట్కి మార్క్ చేసుకుంటున్నాను. సో దీనికోసం ఇలా 4 ఫోల్డ్ చేసుకొని 6.5 7 ఇంచెస్ తీసుకోండి. ఖర్చు కోసం అన్నట్టు కింద 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. పైన కూడా 1/2 ఇంచ్ తీసుకొని సెంటర్లో 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. దీనికి వెడ్త్ వచ్చేసి మనకి 6 ఇంచెస్కి తీసుకొని ఇక్కడ నుంచి 3.5కి మార్క్ చేసుకోండి. ఈ చివర వచ్చేసి మనకి మళ్ళీ 3.5కి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనేది మనకి చంకదింపు అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకోండి. ఇది మీడియం సైజ్ కాబట్టి దీనికోసం నేను 1.5 తీసుకొని ఇలా డౌన్కి 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉంది 8.5 ఇచ్చారు. 8.5కి మార్క్ చేసుకొని పక్క నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు ఇచ్చుకోవాలి. కింద డౌన్ కూడా 6 ఇంచెస్కి లూజింగ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు క్రాస్గా మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ అనేది మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. దీనికి లోత్ అనేది కూడా ఇప్పుడే తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కూడా ఎక్స్ట్రా ఉంది మొత్తం కూడా కట్ చేసేసుకుందాం. గుర్తుల కోసం సెంటర్లో కట్స్ అనేది ఇచ్చేసుకుందాం. ఇలా కట్స్ ఇచ్చుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట సెంటర్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి. సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని కింద ఖర్చు దగ్గర నుంచి 1 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లోత్ అనేది మధ్యలో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్స్ అనేవి లోత్ తీసుకోవాలి. ఇక్కడే లోత్ తీసేసుకుందాం. ఇలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి డ్రెస్కి దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం లోత్ అనేది ఫ్రంట్ సైడ్. ఇప్పుడైతే మనకి 1 ఇంచ్ లోతు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఫ్రీగా ఉంటుంది హ్యాండ్ దగ్గర. సో ఇలా తీసుకోండి. అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నట్టు. ఒకే సైడ్లో మనం ఫోల్డ్ చేసుకొని ముందు నిలువుగా ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకుంటే మనకి ఇక్కడ కూడా 2 పీసెస్ వస్తాయి అన్నమాట 4 ఫోల్డింగ్స్లో. ఇలా చూపిస్తున్నట్టు మన లెంత్ ఎంత కావాలి అనేది మార్క్ చేసుకొని అంటే 8.5 + 2 ఇంచెస్ 10.5కి ఇలా మార్క్ చేసుకొని మనకి ప్లేస్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ని కూడా. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి నెక్ డిజైన్ చూపిస్తున్నాను. 6.5కి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. 6 ఇంచెస్ దగ్గర నుంచి బక్రమ్ని పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ విడ్త్తో ఇలాగా మనం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్ డిజైన్ అనేది రౌండ్ నెక్ ముందు ఎలా గీసుకున్నామో అలా గీసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్కి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. స్కాలప్స్ ఇలా డ్రా చేసేసుకొని స్కాలప్స్ గీసేసుకోవడమేనండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని కట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మనం చూపిస్తాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ముందు లైక్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దీన్ని బక్రమ్ అనేదాన్ని ఎలా అయితే మనం కటింగ్ చేస్తున్నామో అదే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా అయితే ఐరన్ చేసుకుంటాం అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.